బోధించిన గత మాసంలో ఎగ్జాక్ట్ గా అదే మాసంలో గత మాసంలో Please hear her very very carefully. చాలా స్పష్టంగా తను చెప్పు మాటలను మీరు దయచేసి వినండి. Come. Good morning, brothers and sisters. మరి సహోదరి సహోదరులారా మీకు వందనాలు. Last month on the 30th, మరి గత మాసంలో 30వ తారీఖున it made 6 years for my husband on the bed. మరి నా భర్త గారు 6 సంవత్సరములుగా మరి పడక మీదనే ఉన్నారండి. తాను From the morning he was worrying me. మరి ఉదయం నుంచి తనను చాలా వేధిస్తున్న సమయంలో Then in the night he said, please take me to the doctor. మరి రాత్రి వేళ తన నన్ను వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళమని. So and then I started saying, Jesus, Jesus. నేను అప్పుడు యేసు యేసు అని చెప్తూ ఉన్నానండి. Then he said, I cannot walk. నేను నడవలేనని చెప్పినాడు తాను. I said, oh Lord, do not take away his legs. ప్రభా మరి దయచేసి తన యొక్క మరి ఆ కాళ్ళు తీసివేయకండి, తన పక్షపాతం ఇవ్వకండి. Then I thought of Sister Maureen. అప్పుడు సహోదరి మౌరిన్ గారు ప్రసంగించిన జ్ఞాపకం చేసుకున్నాను. I dialed her number. నేను అతని నంబర్ కి ఫోన్ చేసినప్పుడు Then I said no. నేను అప్పుడు ఏమనుకుంటే కాదండి ఇది ఈ విషయం కాదు. కానీ When Sister Maureen showed me the way, మరి సహోదరి మౌరిన్ వాక్యం నుంచి నాకు దేవుని మార్గము why చూపించగలిగినప్పుడు should I call her? నేను తనకెందుకు ఫోన్ చేయాలండి? I have the faith in you, Lord. నాకు నీ యందు విశ్వాసం ఉంది ప్రభువా, You will return his legs to him. తప్పకుండా తన యొక్క నడకను తనకు తిరిగి అనుగ్రహిస్తావు నీవు. The whole night I was just going on, Jesus, Jesus, save him. రాత్రంతా ఈ ప్రభు యేసు యేసు తన రక్షించని చెప్తున్నాను. And at 12 o'clock, రాత్రి 12కి he stood up calling me, baby, అతను మరి రాత్రి లెగిసి బేబీ అని పలకడం మొదలు పెట్టినాడండి. I can walk. నేను నడవగలుగుతున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. You know, it was very simple. Not many people are able to speak. మరి ఇది చాలా సులభం, కానీ అనేకులైనటువంటి వారు ఆ But మాట్లాడలేరు. did you get the essence of that message? ఆ యొక్క వర్తమానంలో లోతును అర్థం చేసుకున్నప్పుడు She did not call me and ask me to pray. తను నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పలేదు. కానీ She prayed in the way that she knew, though she was learning in the last 7-8 months. మరి గత 7 మాసములుగా తను నేర్చుకుంటుంటే తన వాక్యము తను నేర్చుకుని తన ఆపేత ప్రార్థన చేసిందండి. But God still heard her prayers. ఇంకను దేవుడు తన యొక్క మరణ ఆలకించున్నాడు. Today I'm going to speak on the word prayer. ఈ రోజున ప్రార్థన అనే అంశం కొరకు మీకు నేను బోధించాలని ఆశపడుతున్నాను. The power of prayer. మరి ఆ యొక్క ప్రార్థన యొక్క శక్తి. What is prayer? ప్రార్థన అంటే ఏంటి? Can anyone tell me? ఎవరైనా చెప్పగలుగుతారండి? You know, we have all been taught మనకు నేర్పించినారండి. prayer is ప్రార్థన అంటే running a long list. ఒక పెద్ద లిస్ట్ ని దేవుని ఎదుగు తీసుకెళ్లాలని మనం నేర్పించినారు. I have no job. నాకు ఉద్యోగం లేదు. My daughter-in-law is gone. మా యొక్క కోడలు వెళ్ళిపోయింది. My son doesn't live with us. నా కుమారుడు నాతో కూడా నివసించట్లేదు. I have arthritis. నాకు ఆర్థరైటిస్ ఉందండి. I have no money. నా దగ్గర డబ్బు లేదు. I go every Sunday to every service. మరి ప్రతి ఆరాధనకు ప్రతి వారం వెళ్తానండి నేను. And I'm praying. నేను ప్రార్థిస్తున్నాను. But God is not hearing my. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. This is how we pray? అవునండి, ఈ రీతిగానే మనం ప్రార్థన చేస్తాము. How can God hear that prayer? దేవుడు ఏ రీతిగా మన ప్రార్థన ఆలకించగలడు? In prayer, ప్రార్థనలో the Bible సెలవిస్తుంది guarantees victory. మనకు విజయం తప్పక దయచేస్తుంది ప్రార్థనలో. Then why is God not hearing మరి your prayer? ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు? When it comes to prayer, మరి ప్రార్థన అంశంకు వచ్చినప్పుడు let us see what we pray. మనం ఏం ప్రార్థన చేసామో గమనించామండి. We have seen it just మనం now. గమనించినాం ఇప్పుడు కొంత సమయం పాటు. But the Bible says, బైబిల్ సెలవిస్తుంది when it comes to prayer, ప్రార్థన అంశము వచ్చినప్పుడు it's opening up our desires మన యొక్క హృదయ వాంఛను తెరవడము దేవుని సన్నిధిలో for lawful and needful things. మరి దేవుని యొక్క దృష్టికి నియమానుసారమైనవి అవసరత మనకు కలిగినటువంటి అంశాలు. Prayer is our pleading in the courts of heaven. పరలోకం యొక్క సన్నిధిలో మనము మొరపెట్టి మరి గోజాడుట. Prayer is our pleading in the courts of heaven. పరలోకపు సన్నిధిలో ఆ యొక్క అంశంలో మన యొక్క మనము విజ్ఞాపన చేయడము. It brings help
beyond our reach. మన యొక్క సామర్థ్య కంటే అతీతముగా దేవుని నుంచి మనకు సహాయం తీసుకొని వస్తుంది. So when you ask in prayer, మనం ప్రార్థనలో ఏదైనా అంశం అడిగినప్పుడు it is that personal contact with God, దేవునితో వ్యక్తిగతంగా నీకున్నటువంటి అనుసంధానమై ఉంటుంది. that personal appeal ఆ యొక్క దేవునితో వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క సంభాషణ, to our personal living God. ఆ యొక్క జీవము గల దేవునికి వ్యక్తిత్వంగా, that personal living God, ఆ యొక్క జీవిస్తున్నటువంటి వ్యక్తిగతమైన దేవునితో పండి మీకు based దేనిపైన ఉంటుంది, ఆధారపడుతుందంటే prayer has to be based on His revealed will. మరి దేవుని యొక్క నీకు బయలుపరిచిన చిత్తము పైన దేవుని నీకు ప్రార్థన చేయవలసి ఉంటుంది. How many of you remember His will? ఎంత మందికి తన చిత్తము కొరకు తెలుసునండి? Is it in the High Court? అది హైకోర్టులో ఉందండి తన చిత్తము. Secunderabad Court? సెకండ్రాబాద్ కోర్టులో ఉందా? This is the will of God. ఈ యొక్క బైబిల్ గ్రంథము దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. When you pray by this will, ఈ యొక్క చిత్తానుసారం నువ్వు ప్రార్థించినప్పుడు guaranteed, తప్పకుండా నీకు గ్యారెంటీగా నీకు పొందుకుంటావు నీవు victory. అది నీ జీవితంలో విజయం తప్పక పొందుకుంటావు. You know, I had not seen the praise and worship team. నేను ప్రార్థన స్తుతించి ఆరాధించే వారి యొక్క గుంపును చూడలేదు, కానీ నేను My family themselves were a little shaken. మరి నాకు కుటుంబీకులు ఎంతోగాని మరి ఆందోళన పడినారండి. But God had already showed me in a vision. మరి దేవుడు నాకు దర్శనంలో ఎప్పుడో చూపించినాడు. And I spoke to Pastor Janardhan. మరి సహోదరునితో మాట్లాడినప్పుడు I saw them all dancing here. మరి అందరు నాట్యం ఆడుతున్నట్లుగా నేను దర్శనంలో చూసినాను. There was a blue sky. అక్కడ నీలమైనటువంటి మబ్బు కనబడింది, And they ఆకాశం. were all dancing. అందరూ ఆకాశంలో ఆడుతున్నట్లుగా నేను దర్శనం చూసి ఉన్నానండి. The word of God, దేవుని వాక్యము సెలవిస్తుంది, the word of our living God, మరి జీవిస్తున్న మన దేవుని యొక్క వాక్యము is the source of prayer. మన జీవితంలో ఆ యొక్క ప్రార్థనకు ఆధారమై ఉంటుంది. The word makes it very, very clear. మరి ఆ యొక్క దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు బయలుపరుస్తుంది. Seek me with all your heart. నీ హృదయ పూర్వకంగా నన్ను వెతుకుము. God did not say seek me in time of trouble. మరి దేవుడు కష్టకాలంలో మాత్రమే నన్ను వెతుకుమని చెప్పలేదు, కానీ God did not say when times have gone hard seek me. నీ జీవితంలో అన్ని కష్ట సమయంలో వచ్చినప్పుడే వెతుకుమని చెప్పలేదు, కానీ Part time seeking. మరి కేవలం మనకు అవసరం ఉన్నప్పుడు సమయం దేవుని వెతకడం కాదు, కానీ The Bible says బైబిల్ సెలవిస్తుంది, seek me with all your heart. నీ హృదయ పూర్వకముగా దేవునిని వెతుకుము. In Jeremiah, యెరెమీయా గ్రంథము the Lord said, ప్రభు సెలవిచ్చినాడు, seek me with all your heart, నీ హృదయ పూర్వకముగా నన్ను వెతుకుము, not half-heartedly. హృదయంలో మరి ఆ యొక్క వాంఛ లేకున్నట్లుగా కాదు. Jeremiah 29:13. యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయము 30వ వచనము, When you seek me with all your heart, నీ హృదయ పూర్వకంగా నన్ను వెతికిన యెడల you will find me. నన్ను కనుగొంటావు నీవు. You shall search for me నన్ను నా కొరకు వెతికెదవు నీవు with all your heart. నీ హృదయ పూర్వకముగా, No half-heartedness. సగము హృదయంతో కాదండి. The Bible makes it very clear. బైబిల్ చాలా స్పష్టంగా మనకు సెలవిస్తుంది. We pray right, మనం సరిగా ప్రార్థిస్తాము, we walk right. మనం సరిగా నడవగలుగుతాము. We pray wrong, మనం తప్పుగా ప్రార్థిస్తే we walk wrong. మనం తప్పుగానే నడుస్తామండి. In other words, వేరే భాషలు చెప్పాలంటే right prayer మరి సరైనటువంటి ప్రార్థన precedes a right walk with God. మరి దేవునితో సరైన నడక మనకు అనుగ్రహిస్తుంది. Faulty prayer, ఒకవేళ తప్పుగా పొరపాటుతో చేసిన ప్రార్థన a faulty walk. మరి దేవునితో కూడా తప్పుగా నడినటువంటి మన జీవితాన్ని కలగచేస్తుంది. You cannot live righteously నీవు నీతిగా జీవించలేవు if you are prayerless. నీవు ప్రార్థన లేనట్లయితే. Impossible is the word. మరి అసాధ్యమండి ఆ రీతిలో. You can cry from now till kingdom come. మరి దేవుని రాజ్యం వచ్చేంత వరకు నువ్వు ఏడవచ్చును, కానీ You will not attain it. నీవు ఏమి కూడా పొందుకోలేవండి. If you understood, can I hear a yes? ఒకవేళ మీకు అర్థమైతే అవునని చెప్పి ఆమెను చెప్పండి బిగ్గరగా. How many of you understood? ఎంతమందికి అర్థమైందండి? You can cry from now to kingdom come. మరి దేవుడు పరలోక రాజ్యం వచ్చేంత వరకు కూడా మనం ఏడవచ్చును, కానీ You are not going to attain righteousness. మరి ఆ నీతి నువ్వు పొందుకోలేవు. Then
How do we pray? మరి ఎట్లా ప్రార్థిస్తామండి మనము? You remember the disciples asked when Jesus said, the disciples said to the Lord, Lord, teach us to pray. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని అడిగినారు, ప్రభా మాకు ప్రార్థించడం నేర్పించమని. They knew to pray. వారికి తెలియదు ఏ రీతిగా ప్రార్థన చేయాలో. What they meant is, Lord, teach us how to pray properly. బోధకుడు కూడా మాకు సరిగా ఏ రీతిగా ప్రార్థించాలో మాకు ప్రార్థన నేర్పమన్నారు. I'm sure you all know Luke 1. మరి అందరికి తప్పకుండా తెలుసు లూకా 11వ అధ్యాయము. The great prayer of the Lord, our Father. మన ప్రభు యొక్క గొప్ప ప్రార్థనలకు మన అనుసంధానమై ఉందండి. But before we go to that prayer, ఆ ప్రార్థనకు మనం వెళ్లే ముందు Hosea 10:12 says, మరి హోషేయ 10:12 సెలవిస్తుంది, we have to plow the field. మన యొక్క నేలను, హృదయ నేలను మనం దున్నాలండి దాన్ని. We can keep saying our Father from the rooftop. మరి మనం నా తండ్రి ఆ యొక్క రూఫ్ టాప్ నుంచి చెప్పలేము ఆ రీతిగా. We have to plow the field. మన యొక్క హృదయమైన నేలని మనం దున్నాలి. Till God rains righteousness on us. దేవుడు తన యొక్క నీతిని మన కుమ్మరించులాగును. Till God rains righteousness on us. దేవుడు తన నీతిని మన పైన కుమ్మరించులాగును. Have you seen when the fields are plowed and it rains, then what happens? ఎప్పుడైనా గమనించండి, ఆ యొక్క పొలము నేలలు దున్నడం చూసినప్పుడు ఎలా ఉంటుంది? Everyone knows what happens. అందరికి తెలుసు ఏం జరుగుతుందో అక్కడ. We all know that when the field is plowed, మనం అందరికి తెలుసు అండి, ఆ యొక్క పొలము దున్నినప్పుడు there is a rich harvest. అక్కడ గొప్ప కోత విస్తారంగా ఉంటుంది. Then you will ask me, how long should we pray? మీరు అనొచ్చు, ఎంత కాలం ప్రార్థించాలండి నేను? I pray when trials come. నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రార్థిస్తాను. But you know what? మీకు తెలుసునా అండి, the devil will not allow you to pray. మీ అపవాది నిన్ను ప్రార్థించడానికి ఆస్కారించదు. And Jesus will not allow him to take over. మరి యేసు ప్రభు వారు అపవాదిని మనం తీసుకోవడానికి ఆస్కారించడు వాడికి. You cannot be defeated. నువ్వు ఎన్నడూ కూడా ఓటమి పాలు కావు. నీవు You can only be defeated నువ్వు ఎప్పుడు ఓడిపోతావంటే when you yourself want to be defeated. నీ అంతకు నీవు ఓటమి అంగీకరించేంత వరకు మాత్రం. Let us lift our hands and say, మన అందరం చేతులు లేవని చెప్దామండి, I am not going to be defeated. నేను ఎన్నడూ కూడా ఓటమి పాలు కాను. I am not going to be defeated. I have the word of God. I have the will of God. Satan, pack up. No place here. No place here. No place in me. No place in me. No place in my family. No place in my family. In my country. In my country. Nowhere. No way. I will not be defeated. I will not be defeated. 1 Corinthians 2:27. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము. We don't want to stand in the presence of Jesus and hear him say, మనము దేవుని సన్నిధిలో నిల్చొని, I don't want to stand in the presence of Jesus నేను యేసు ప్రభు యొక్క సన్నిధిలో నిల్చోవడం ఇష్టం నిల్చకుండా hear him say, ఏం చెప్పనంటే, you worker of iniquity, you worker of iniquity. నీవు పాపము చేయు వ్యక్తి. You know, it's very easy to start right. I mean, after you hear the message of prayer, I'm sure you'll all start playing right. But the important thing is to continue right. మరి నేను తప్పక చెప్తాను, వర్తమానం తర్వాత అందరూ సరిగా ప్రార్థన మొదలు పెడతారు, కానీ దాన్ని కొనసాగించడమే చాలా కష్టమండి. It's the longevity of prayer. మరి ఆ యొక్క ప్రార్థనలో దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తూనే ఉండాలి నీ జీవిత కాలంలో. You know, the word we serve is, the God we serve is merciful and gracious. మనము సేవించే మన దేవుడు కనికరం గలవాడు, కృప గలవాడు అయింటున్నాడు. The word in Hebrew, మరి హీబ్రూలకు రాసిన పత్రికలో rahom, రాహోమ్ అని చెప్పబడి ఉంది. rahom, రాహోమ్ అని చెప్పబడి ఉంది. rahom means దానికి అర్థం ఏంటంటే compassion in action. మరి ఆ క్రియల్లో కనికరం గలవాడని. Compassion in action. అంటే క్రియలలో దేవుడు కనికరము గలవాడని అర్థమండి. Lift your hands and thank God for his compassion. దేవుని యొక్క కనికరం బట్టి మనం అందరము చేతులు లేబట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాము. Open your mouths and thank him in whatever way you know. నీకు వచ్చినటువంటి భాషలో నీ యొక్క పద్ధతిలో చేతులు లేబట్టి దేవుని కనికరం దేవునికి వందనాలు తెలియజేద్దామండి మనము.
He will not let you go. నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టనటువంటి దేవుడు అండి. He will wait for you to repent. నీ కొరకు